ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ చిన్న వీడియోలో మనము మానవ పరిణామంలో ఎక్కువగా 40 సంవత్సరాల వయసులో ఎందుకు మార్పులు వస్తాయని మనం తెలుసుకుంటే, మానవుని దశ 1 నుంచి 12, 13 సంవత్సరాల వరకు బాల్య దశ అంటాము. ఇది దాటిన తర్వాత యుక్త వయసు దశ 12 నుంచి 26 సంవత్సరం వరకు, 26 నుంచి 42 వరకు గృహస్థ దశ అంటాము. ఈ 40 పైన పడిన వాళ్ళను మధ్య వయసు దశ అంటాము. ఈ వయసులో ఎక్కువగా మనం మార్పులు వస్తాయి. 60 సంవత్సరాలు దాటితే వృద్ధాప్య దశ. ఈ వయసులో ఎక్కువగా హార్మోన్ సంబంధ సమస్యలు మరియు గుండె సంబంధ సమస్యలు, కొలెస్ట్రాల్ సంబంధ సమస్యలు మరియు కాల్షియం సంబంధ సమస్యలు, స్త్రీలలో అయితే మెనోపాజ్ సంబంధ సమస్యలు, వీటన్ని నివారించడానికి మనము ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 60లో మనం హ్యాపీగా ఉండవచ్చు. ఈ జాగ్రత్తల వలన ఏమిటి అంటే, ఆహార నియమాలు, సరైన టైంలో వ్యాయామం, మంచి 8 గంటల నుంచి 10 గంటల నిద్ర మరియు పని ఒత్తిడి తగ్గించుకోవడము, యోగా, మెడిటేషన్ వలన చాలా రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులను ఇప్పుడే మనము నివారించవచ్చు. హార్వర్డ్ యూనివర్సిటీ WHO ప్రకారము ఎవరైతే ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాల నడక, 20 నుంచి 30 నిమిషాలు సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్ చేస్తారో వాళ్ళలో 70 నుంచి 80% వరకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ మరియు మిగతా దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చని చెప్పారు. మీరు కూడా మీ జీవితాన్ని డాక్టర్ సలహాతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని వినతి. నమస్కారం.